ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మావిళ్ల గ్రామంలో సీసీ రోడ్లు. కోవూరు ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి సీసీ రోడ్లు ఓపెనింగ్. సంఘంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు జీపు జాథా కార్యక్రమం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని పలు గ్రామాలలో 2 రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన వరి, పత్తి పొలాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలన. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పేదల ఇళ్ల స్థలాల కోసం సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిరాహార దీక్ష రణభేరి కార్యక్రమం. నెల్లూరు జిల్లా సైదాపురం, రాపూరు, కలువాయి మండలాల ఐసిడిఎస్ సిడిపిఓ సునంద ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో మీడియా సమావేశం. ఇండ్ల నిర్మాణాలపై సిపిఐ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన ధర్నా. పనబాక లక్ష్మీ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ, నర్సన్నపల్లి ఎస్సీ మాదిగ కులస్తులను, గ్రామ నివాసులను గ్రామ బహిష్కరణ చేయట గురించి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ కి వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గడ్డం రవి మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బాగయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరాములు, ఎంఆర్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, ఏలూరు స్వామి మాట్లాడుతూ కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి గ్రామ ఎస్సీ మాదిగ కులస్తులను ఉగాది పండుగ రోజున అవమానించడమే కాకుండా మా కుల దైవమైనటువంటి పోచమ్మ దేవాలయానికి సున్నం వేయలేదని, దానికి ముఖ్య కారణమైన గ్రామ సర్పంచ్ రవి, రజక కులస్తులైన బక్కుళ్ల సిద్దిరాములు, బక్కుళ్ల అంజయ్యలతో ఫోన్లో మాట్లాడిన వాయిస్ రికార్డు ఉందని, ఈ నెల 18వ తేదీన జరిగిన విషయం పైన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇట్టి విషయం అదనపు కలెక్టర్ విక్టర్ కి పత్రం అందజేయడం జరిగిందని, జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈ నెల 30వ తేదీన మాదిగ కులస్తులను అన్ని దేవాలయాల్లోకి నేనే తీసుకువెళ్తానని మాట ఇచ్చారని తెలిపారు. మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, దళిత సైన్యం వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తపల్లి సుధాకర్, లెగ్గిల రాజు, రాజశేఖర్, ఏలూరి రాజు, నరసన్నపల్లి ఎస్సీ మాదిగ కులస్తులు పాల్గొన్నారు. గ్రామ బహిష్కరణ, అదేవిధంగా గుడిలోకి రావద్దు అంటూ నిర్బంధాలు, ఆంక్షలు పెడుతున్నటువంటి మనువాదులు, వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడిగా నా దృష్టికి రావడం జరిగింది. నేను తక్షణమే ఈ వాదన విన్న తర్వాత నిజామాబాద్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మరి కలెక్టర్ గారికి మెమరణము ఇస్తూ మరి ఇచ్చే క్రమంలో భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులు ఆర్టికల్ 19/22 ప్రకారం ప్రతి మనిషికి సమాన హక్కులు ఇచ్చింది. మరి ఆ గ్రామంలో మనువాదులు ఎవరైతే మాది ఎక్కువ కులం అనుటో కుల వివక్ష చూయిస్తా ఉన్నారో మరి వాళ్ళందరిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళను జైలుకు పంపాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో ఇలాంటి వివక్షలు జరగకుండా ఖచ్చితంగా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్పందించినటువంటి కలెక్టర్ గారు ఈరోజు ఈ నెల 30 తారీఖున గ్రామానికి వస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అంటరాని వాళ్ళు అని చెప్పుకుంటా ఉన్నారో, ఆ మనువాదులు చెప్తా ఉన్నారో, మేము మొన్న కూడా మళ్ళీ రెండోసారి కూడా పిఎస్ కు రావడం జరిగింది. మరి సమస్య ఎక్కడి దాకా వచ్చింది సార్ అడిగితే మన అడిషనల్ ఎస్పీ రమ్మంటుంది, అక్కడికే పోయి మాట్లాడదామని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఆడికి పోయినాము. ఎస్పీ దగ్గరికి పోతే ఆమె చర్చించింది.
చర్చించి మమ్మలను కూడా కొంచెం మన దళిత అండలను కూడా కొంచెం సబ్జెక్టు తెలుసుకోక రికార్డింగ్గా కూడా మమ్మల్ని బెదిరించడం జరిగింది. దాని మీద మేము మాట్లాడినాము. ఎవరైతే అన్నారో ఈ రికార్డింగ్ మేడం దీని మీద నిజాలు ఉన్నాయి, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తే ఎస్ఐని తొందరగానే మేము తెల్లారే తోలేస్తా నర్సన్నపల్లి గ్రామంకు పోయి అక్కడ విచారించి మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇంతవరకు కూడా ఏ యాక్షన్ లేదు. ఇవాళ ప్రతి ఒక్క దళిత సంఘాల నాయకులు ఇక్కడికి కలెక్టరు ఆఫీస్కి వచ్చి అట్లనే మన నిజామాబాద్ నుంచి భూమన్న కూడా రావడం జరిగింది. ఇలా కలెక్టర్ కూడా ఈ సమస్య ఈ పిఎస్లు ఇచ్చిన కంప్లైంట్ అడిషనల్ ఎస్పీ చెప్పిన మాట కూడా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోతే ఇలా కలెక్టర్ కూడా ఆ సమస్య మీద ఒక వినత పత్రం కూడా ఇవాళ కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే ఈ నర్సన్నపల్లె మీద నడుస్తున్న ఇష్యూ చాలా పెద్దగా ఉంది. ఇది చిన్నగా లేదు, 1, 2 కాదు. ఏ గుళ్ళకి రావద్దు, మీరు అంటరాంతనమని, మీరు మాదిగోళ్ళని అనే ఊళ్ళే అనవర్గాల పెద్దలు రెడ్డిలు అందరు చెప్తున్నారు. కాబట్టి దీని మీద యాక్షన్ ఉండాలా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎవరైతే ఈ ఎస్సీలు మాదిగలని మాదిగ గుడి అని పక్కనే పెడుతుర్రో, మమ్మల్ని ఎట్లయితే రాణిస్తలేరో గుడి గోపురాలకు వాళ్ళ మీద అట్రాసిటీ కేసు చేయాలని ఇలా దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాల నాయకులు అందరికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సార్ కూడా విన్నపం చేయడం జరిగింది. సార్ కూడా దానికి న్యాయం చేస్తామని కూడా జైట్ కలెక్టర్ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. లేని పక్షాన ఇది ఇంకా పెద్ద ఎత్తున ఉద్రిక్తత చేస్తామని ఇవాళ మా దళిత సంఘాల నుంచి అంబేద్కర్ సంఘాల నుంచి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. దళితుల నా పేరు బట్ట వెంకటరాములు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. వివిధ సంఘాల నేతృత్వంలో భీమార్మీ జిల్లా అధ్యక్షుడు నిజామాబాద్ గారు ప్రత్యేకంగా కామాడికి రావడం, విషయం తెలుసుకున్నాక రావడం మా దళిత సంఘాల్లో ఉత్తేజం నింపడం కూడా మేమందరం కూడా ఉత్తేజపరుస్తున్నాం. దళితులు ఇంత అవమానంగా కామారెడ్డికి పట్టణానికి కేక పెట్టు దూరంలో లేని నర్సన్నపల్లి గ్రామం ఇంత వివక్ష ఉన్నదంటే మరి రాష్ట్రంలో మరి దళితుల మీద ఎంత వివక్ష ఉందో అర్థమవుతుంది. ఇంకా వేరే గ్రామాల్లో ఇతర పట్టణాలకు దూరం ఉన్నటువంటి గ్రామాలు ఎంత ఇదైపోతుందో గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కనీసం మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మనకు ఇంత వివక్ష ఉండడం మనకు సిగ్గుసేటు. ఎందుకంటే మేము బీసీలను. అందరికీ నమస్కారాలు. కామారెడ్డి జిల్లాలో మన నర్సన్నపల్లె విలేజ్లో జరుగుతున్న సంఘటన ఎస్సీల మీద చేస్తున్న బీసీ సోదరులు చాలా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని ఎస్సీలతోటి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని మేము కామారెడ్డి జిల్లా తరఫున తెలియడం జరుగుతుంది. విషయము మేమేమో బీసీల కోసం కొట్లాడడం జరుగుతుంది, బీసీలకు మద్దతుగా ఉండడం జరుగుతుంది. మందకృష్ణ మాదిగ గారు బీసీలకు అండగా ఉండి తోడబుట్టిన అన్నగా ఉండి అది కూడా ఒక మీకు సహకారాలతోటి మేము ఎక్కడైనా మీకు తోడుగా ఉంటున్నామని అన్నగారి ఆదేశాల మేరకు మీ బీసీ బిడ్డలకు చెప్తున్నాము. మాదిగల జోలికి వస్తే మాదిగ ఉపకులాల జోలికి వస్తే చెప్పడితో ఉండదు, చేతలతో చూపెడతాము అని తెలియజేస్తున్నాము. అలాగే గుడుల కాడికి వచ్చేస్తే ఈరోజు కాదు, తాత ముత్తాతల నుంచి సర్పంచ్ ఉన్నా లేకున్నా జీపీ నుంచి ఊర్లో ఎవరైతే పెద్ద మనిషి ఉంటారో ఆ పెద్ద మనిషి చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఏది గుడులకు సున్నాలు వేయడం కానీ కలర్స్ వేయడం కానీ ఊర్లో ఒక పెద్ద మనిషిగా సర్పంచ్ వచ్చినప్పుడు సర్పంచ్కి ఉంటుంది. ఆ సర్పంచ్ లేకముందు ఆ జీపీల ఎవరైతే సెక్రటరీ ఉంటారో వాళ్ళు అందుబాటులో ఉంటుంది. ఊర్లో మాది నర్సన్నపల్లి గ్రామం. మా గ్రామంలో కుల వివక్షపై జరుగుతున్నటువంటి సమస్యలపైన
మా గ్రామానికి ఉన్నటువంటి దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఉగాది పండుగను పురస్కరించుకొని మా కులదైవం యొక్క గుడికి సున్నాలు వేయలేదు. అదేవిధంగా మమ్మల్ని బహిష్కరించాలని వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సంభాషణ ఫోన్ రికార్డు ద్వారా విన్నాం. అటువంటి సాక్ష్యాన్ని కూడా ఆ ఫోన్ రికార్డును కూడా మేము పోలీస్ స్టేషన్లో వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇటు విషయమై 18 తారీఖు నాడు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తెల్లారి ఉగాది పండుగ ఉంది కాబట్టి ఆ ఒక్కరోజు ఆగండి, 20వ తారీఖు నాడు మేము ఖచ్చితంగా మీ ఊరికి వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వారు మాకు చెప్పడం జరిగింది. ఈ రోజు 24 తారీఖు అయినప్పటికీ మేము పిటిషన్ ఇచ్చి గత 6 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా చివరికి ప్రభుత్వం చట్టం కూడా మా దళితులను నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతున్నదని మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉగాది తర్వాత 20వ తారీఖు నాడు మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ను చూసి నిజామాబాద్ జిల్లా నుండి భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు రవీందర్ అన్న గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కామారెడ్డి నుండి మా లక్ష్మక్క గారు, అదేవిధంగా బట్ట వెంకటన్న గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులైనటువంటి ఎంఆర్పిఎస్ బాగయ్య గారు, అదేవిధంగా మన సాయన్న గారు కూడా మా యొక్క సంఘానికి మద్దతుగా ఇక్కడికి వచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడి ఆయనకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే, వీలైనంత త్వరగా ఎప్పుడైనా ఒకసారి ఎవరైనా ఏ వ్యక్తి అయినా గొడవ పడితే మీకు ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాలు అగ్రకులాలు వాళ్ళు చెప్తే మాత్రమే మీకు ఆ కేసు నిలబడుతుంది, ఎస్సీ ఎస్టీ కేసు రికార్డ్ చేస్తామని చెప్తారు. మేము ఆ రికార్డుని వెంటనే ప్రొడ్యూస్ చేసి మా మీద వివక్ష ఉన్నది, తరతరాలుగా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మమ్మల్ని వెనకేసుకొస్తున్నారు, వివిధ గుళ్ళలకు పోతే గుడి బయట ఉంచి జాలేసి మరి గర్భగుడిలోకి రానియకుండా గుడిలోనే వరండాలో నిలబట్టి పూజలు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు తరతరాలుగా మా తాతలు తండ్రుల తరపున కూడా ఉన్నటువంటి గ్రామంలో ఇప్పటి వరకు కూడా మాకు హనుమాన్ టెంపుల్లో ప్రవేశం లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ఇటు విషయమై అన్ని విషయాలలో మేము ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము డప్పులు కొట్టే విషయం మేము బంద్ చేయడం జరిగింది. డప్పులు కొట్టకపోతే మనం వాళ్ళందరికీ బంద్ చేయాలి, వాళ్ళతోటి వెట్టి చాకరీ చేయించుకోవాలి, లేదంటే వాళ్ళు మన ముందు కుర్చీల మీద కూర్చుంటారా, వెట్టి చాకరీ చేయకుండా వాళ్ళు లీడర్లు అయిపోతారా అని చెప్పి మాట్లాడిన సందర్భం ఆ ఫోన్ రికార్డులో ఉన్నది. కాబట్టి దాన్ని తీసుకొచ్చి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ గడిచిపోయిన 6 రోజుల నుండి ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి వెంటనే స్పందించి మా యొక్క దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని సమీక్షించి మీరు ఎంక్వైరీ చేసి వెంటనే వాళ్ళపై ఎఫ్ఐఆర్ కట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రం ప్రకారం కలెక్టర్ గారు కూడా మాకు 30వ తారీఖు వరకు ఆగంటే మేమే వచ్చి గుడి ప్రవేశాలు చేయిస్తాము, అటువంటిది ఏమి ఉండదు అని చెప్పి సివిల్ రైట్స్ డే పెట్టి కూడా అక్కడ అవేర్నెస్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ 30వ తారీఖు లోపల మా గ్రామంలో వచ్చి మాకు సరైన న్యాయం చేయకపోతే 31వ తారీఖు నాడు మా యొక్క దళిత సంఘాలందరికీ మేము మా గ్రామం తరఫున పిలుపునిస్తున్నాం. అన్నా మీరు అందరూ కూడా దళిత సంఘాల వాళ్ళందరూ కూడా మా గ్రామానికి వచ్చి మాకు మద్దతుగా నిలబడి మాపై చూపిస్తున్నటువంటి కుల వివక్షను వ్యతిరేకిస్తూ మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. వీలైనంత త్వరగా న్యాయం చేసి మాకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సర్పంచ్ గారి పైన, అదేవిధంగా రజకుల పైన సిద్ధరాములు మరియు అంజయ్యల గారి పైన మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పిటిషన్ పై చర్య తీసుకొని వాళ్ళపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి వీలైనంత త్వరగా మాకు న్యాయం చేసి దళితుల యొక్క మనోభావాలను కాపాడతారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ రోజు బీసీ కులాల రాజ్యాధికార బీసీ ఐక్యవేదిక కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నాయక్ వాడి కృష్ణ మాజీ ఉప సర్పంచ్ నేతృత్వం వహించగా మీ కుమార్ గౌడ్ తెల్లాపూర్ మాజీ సర్పంచ్ వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన టి చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ చెలకాని వెంకట్ యాదవ్, అడ్వకేట్ మెంబర్ బార్ కౌన్సిల్ శ్రీ భగవతి మహారాజ్, జంబూ ద్వీపం మఠం, సుతారి లచ్చన్న, బహుజన నాయకులు, తెల్లాపూర్ బీసీ నాయకులు, ఎంఐజీ బీసీ నాయకులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార దిశగా ఏ విధంగా అడుగులు వేయాలి, పాల్గొంటున్నటువంటి శ్రీ భగవత్ మహారాజ్ గారికి, సుతారి లచ్చన్న గారికి, తర్వాత ఈ తెల్లాపూర్లో గత 25 సంవత్సరాలుగా గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి కుమార్ గౌడ్ గారికి, మాజీ కౌన్సిలర్ పావని గారికి, నాతో హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి మా మిత్రులు చెన్న శ్రీకాంత్ గారు, లింగేష్ యాదవ్ గారికి,
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెల్లాపూర్ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం జరుగుతుంది. చాలా సంతోషం. తెల్లాపూరు ఇవాళ ఒక పెద్ద డెవలప్డ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఏరియా, పెద్ద కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్. మరి ఇట్లాంటి ప్రాంతంలో బీసీ వాదం మీద ఒక సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఆర్గనైజర్స్కు నా దగ్గర లచ్చన్న కానీ, తర్వాత మన సభాధ్యక్షులు కానీ కృష్ణ గారు, సరే ఇక్కడ తెల్లాపూర్లో ఒక మీటింగ్ పెడతాం, మీరు రావాలంటే సరే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. మరి ఈ సభ ఈరోజు రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నాం. బట్ మొట్టమొదటి తెల్లాపూర్ ప్రజలకు నేను ఒక విధంగా నా యొక్క సంతోషాన్ని వ్యక్తం పరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ గద్దర్ సర్కిల్లో శివాజీ విగ్రహం పక్కన పూలే విగ్రహం పెడతామంటే చాలా పెద్ద గొడవ జరిగింది. సో ఎట్టకేలకు తెల్లాపూర్ ప్రజలు అక్కడ పూలే విగ్రహాన్ని పెట్టి పూలేకు న్యాయం చేసిండు. మరి మీలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యానికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనలో ఆ చైతన్యమే లేకపోతే అక్కడ పూలే విగ్రహం ఉండదు. వాళ్ళ చాలామందికి తెలియదు. కొంతమంది మతవాదులు ఏమనుకుంటున్నారంటే శివాజీ విగ్రహం పెట్టేస్తే ఆయన ఏదో హిందూ మతానికి ప్రతీక అని అనుకుంటుంది. అది పూర్తిగా తప్పు. శివాజీ అనే ఆయన ఒక శూద్రుడు, మన బీసీ. ఆయన కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. శివాజీ సైన్యంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఆయన ముస్లింలకు ఎగనిస్ట్ అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేసుకుంటారు. అది కాదు వాస్తవం. శివాజీ సైన్యంలో సైన్యాధ్యక్షుడు వచ్చి కాదా, సరే ఓకే అంటే మీకేమైనా చెప్పాలా బాబు, ఎవరు అడుగుతున్నారు కదా. టాపిక్లోకి వస్తా. శివాజీ సైన్యంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్. కాబట్టి అట్లాంటి మత భావనలు పెట్టిన వాళ్ళు ఉంటే కొద్దిగా మర్చిపోవాల్సిందిగా నేను చెప్పడానికి ఆ పదం వాడాల్సి వచ్చింది. ఇవాళ రాజ్యాధికారం గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఒక కొటేషన్ గుర్తుపెట్టుకోవాలి. కాళీశ్రీరామ్ గారు చెప్పారు, చాలా కాలంగా మనకు న్యాయం జరగాలని చెప్పేసి దర్వాజా దగ్గరికి వెళ్ళి తలుపులు కొడుతున్నాం, కానీ తలుపులు తీస్తలేదు. అప్పుడు ఏం చేయాలి? తలుపులు పగలగొట్టుకొని లోపల పోవాలన్నా వద్దా? సో ఇవాళ కూడా మనం చేయాల్సిన పని అదే. రాజ్యాధికారం అంటే రాదు, లాక్కోవాలి. అనుభవించేవాడే మనకు తిరిగిస్తాడా? వాడు రా బాబు రా, వచ్చిన సీట్లో కూర్చోమని చెప్తాడా? అందుకే మనం చేయాల్సిన పని ఏంటి? ఆ సీట్ లాక్కోవాలి. అందుకే ఇవాళ రాజ్యాధికారం గురించి మనం మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు ఉంటాయి. చాలామందికి మీకు అవగాహన కూడా ఉండదు. బీసీ అంటే ఎవరు? ఏంటి బీసీ అంటే? ఎవరు బీసీలు? రాజ్యాంగం ఏం చెప్పింది బీసీ అంటే? కామారెడ్డి జిల్లా సారంపల్లి విలేజ్ దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల యందు 10వ తరగతి చదువుతున్న చరణ్ పాము కాటుకు గురి కావడం జరిగింది. హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. చికిత్స జరుగుతుందని డాక్టర్లు ఆరోగ్యాన్ని నిలకడంగానే ఉందని అన్నారు. కానీ వారి చిన్న బాబాయ్ అయిన మాలోత్ బలరాం మాట్లాడుతూ హాస్టల్లో పరిశుభ్రంగా లేకపోవడం వల్లనే హాస్టల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, పాములు తేళ్లు తిరుగుతున్నాయని వారు అన్నారు. బానోత్ చరణ్ తండ్రి రవి వయసు 18 సంవత్సరాలు, కులం ఎస్టీ, 10వ తరగతి, జమిని తండా గాంధారి మండలంకి చెందిన వ్యక్తి. కామారెడ్డి జిల్లా సారంపల్లి విలేజ్ దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల టీ బ్రేక్ ఇవ్వగా బయటికి గ్రౌండ్ లోకి రాగా ఎడమ కాలు పాదం పైన పాము కాటు వేయగా హాస్టల్లో వారు పామును చంపి వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందన్నారు. వారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. నేను నీట్గా ఉంటే నాకు ఫోన్ చేసేది మేడం. ఫోన్ చేస్తే మేము వచ్చినాము. అయితే అది అలా తెలిసిందే, నాకేం మాకు గుర్తులేదు.
రాత్రి 3 గంటలకు వచ్చి సార్ పోయింది. ఇప్పుడు వచ్చింది సార్. మా జల్లితండ నా పేరు ఖుద్ది, నా బాబు పేరు బద్రు. ఏడ చదువుతుండు? దీన్నే కామారెడ్డి. సేవలో నా పేరు బలరాం. ఈ సొరంపల్లి హాస్పిటల్ ఇక్కడ అబ్బాయి చదువుకుంటుంది సార్. నైట్ ఇక్కడ బయట వెళ్ళాడో తెలియదు సార్, పాము గరిచింది. అబ్బాయి బాగా సీరియస్ ఉన్నాడు సేవలో. ఆయనకు సార్ కూడా తీసుకొచ్చారు నైట్లో. అంబర్ సింగ్ సార్ తీసుకొచ్చింది, ప్రిన్సిపాల్ సార్. ఆయన జాయిన్ చేసి హాస్పిటల్లో చూపించారు సార్. ఇక్కడ మా అబ్బాయి కూడా ఉన్నాడు సార్. ఆయనతోటి హాస్టల్లో చదువుకుంటుండు సార్. ఇక్కడనే ఉంటుండు. ఆ హాస్టల్లో బాగా పట్టించుకుంటలేరు సార్. ఎక్కువ ఇంకా కచరా కూడా బాగుంది సార్. మున్సిపాలిటీలో చెప్తే వాళ్ళు కూడా వచ్చి క్లీన్ చేస్తారు, మంచిగా ఉంటుంది సేవల. వాళ్ళకు పట్టించుకుంటలేరు. అది కొంచెం దయచేసి మీరు కూడా రెస్పాన్స్ ఇవ్వాలని కోరుతున్న సేవల. నా పేరు బలరాం, నాది ఆచారం ఊరు సేవల. అక్కడ మా వాళ్ళు కూడా అక్కడనే చదువుకుంటారు సార్. దాదాపు ఒక 20-30 మంది ఉన్నారు సార్ మా పిల్లలు అక్కడ. బాగున్నాను. నేను సరంపల్లి కింద వచ్చింది. ఎన్ని గంటలకు ఏ టైంకి 8:40 వచ్చింది. ఏం జరిగింది సార్? మామాడ కూర్చున్నది. పాము చూడలే, కాలు పెట్టేసింది, కలిసింది. లైటింగ్ లేకుంటే హాస్టల్లో ఏమి సౌలతులు లేవా? లైట్లు ఇంకా వేరే కానీ మొత్తం ఒక సైడ్ ఉన్న లైట్, ఒక సైడ్ అసలు బయట వెళ్ళే గేట్కి లైట్లు వేసుకోవాలి. మరి ఏం జరిగింది? లైట్ లేదు అట్లానే చీకట్లో మొత్తం గడిచి ఉన్నది హైస్కూల్. దండేపల్లి మండలంలోని గూడెంగుట్టెలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేదీ 20/12/2025 నుండి 23/3/2026 వరకు మొత్తం 94 రోజులు కాలానికి గాను హుండీలకు విప్పి లెక్కించగా మొత్తం 6,67,205 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా ఆదిలాబాద్ జిల్లా సహాయ కమిషనర్ శ్రీ ఎన్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. అలాగే సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, సేవా సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు భక్తులకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి తిరుపతి.
సార్